నాంపల్లి మున్సిపాలిటీ పరిధి జయదర్శిని ఎన్క్లేవ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వెలుస్తున్న కాలనీల్లోని మౌలిక వసతులు కలువనకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా జయదర్శిని ఎన్క్లేవ్ నందు నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న రోజుల్లో కూడా కాలనీల్లో మిగిలిపోయి ఉన్నటువంటి అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి అభివృద్ధి పరుస్తామన్నారు. 2023 సంవత్సరం జరిగిన ఎన్నికల ప్రచారాన్ని తాను మొదలుపెట్టింది ఎక్కడి నుండేనని, మీ అందరూ నన్ను నిండు మనస్సుతోటి ఆశీర్వదించి మెజారిటీతో గెలిపించినందుకు కుద్బులాపూర్ ప్రజానికానికి ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జయదర్శిని ఎన్క్లేవ్ నందు మంచినీటి కటకట సమస్య తీవ్రంగా ఉండేదని, ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కరించడమైందని, మంచినీటి సమస్యను పరిష్కారం చేసిన ఎమ్మెల్యేకి మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. బయటకి కొని తెచ్చుకుంటే ఎంత విలువ అవుతుంది, విలువ మనం పైసలు వేసేకినాయి, డబ్బులు మనం ఎంత కడితే ఎంత వాటర్ వస్తుందో తెలుసు. ఈరోజు ఒక చక్కటి ప్రోగ్రామ్, అంటే నీరు అనేటువంటిది మహిళలకు తెలిసి ఇంటిలో ఫస్ట్ మహిళలు ప్రతిదానికి వాడేది వాటరే కాబట్టి డ్రింకింగ్ వాటర్ తోటి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించే వివేకానంద గౌడ్ గారు ఈరోజు మన కాలనీకి వచ్చి చాలా చక్కటి ఈ నీరు అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరము, తాగడానికి, అదేవిధంగా చాలా రకాలైనటువంటి వాటికి మనము ఈ రోజుల్లో వాడుకునేటువంటి నీరే కాబట్టి ఆ నీటిని మన అందరికీ అందజేసినటువంటి అన్నగారికి పేరు పేరున మేమందరం కాలనీ తరఫున, మా కమిటీ తరఫున కాలనీ అధ్యక్షులు కొండలరావు అన్న గారికి, మరి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నట్టు మరి ఈ యొక్క కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం సోదరులారా. వాస్తవంగా చెప్పాలంటే మరి మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ నాకు తెలిసి 3సారి నామినేషన్ వేసేటప్పుడు ఫస్ట్ మన ఈ కాలనీకి రావడం జరిగింది. వచ్చి మరి అన్న ఇక్కడి నుంచే మనం నామినేషన్ వేయడానికి పోతున్నా నేను అని చెప్పగానే మనమందరం కూడా సంతోషంగా అందరం కూడా ఆయనకు అన్ని కూడా కృతజ్ఞతలు చెప్పి మరి మీరు తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి మీ అందరూ కూడా ఫస్ట్ ఈ కాలనీ వాసులే ఆశీర్వదించారు. అందులో భాగంగానే మన రాష్ట్రంలోనే మరి అత్యధిక మెజార్టీతో గెలిచి రావడం అనేది మీ యొక్క కృతజ్ఞత, మీ యొక్క మంచితనము మేము ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు అదేవిధంగా మరి కొండలరావు అన్న మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో చైర్మన్ గా మనం కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఈ యొక్క చేయాలని అది చేయాలని ఇది చేయాలని చెప్పి ఎప్పుడు కూడా మరి కొండలన్న వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఫోర్స్ చేసి సాధ్యమైనంత వరకు కూడా మనం పనులు చేసుకుంటా ఉన్నాం సోదరులు. ఈరోజు ఎంతో గొప్ప విషయం, ఈ కాలనీకి ఎంతో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నీళ్లు తాగడం అనేది మరి మామూలుగా మా ఎమ్మెల్యే గారు కృషి చేయలేదు. అదే కొండలన్న కానీ మీరు కానీ ఏదైనా కూడా కృషి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఎంతో మంది పెద్దలను చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇంకా రోడ్లు కొన్ని ఉన్నాయి, మరి కమ్యూనిటీ హాల్ ఒకటి చెప్తున్నాడు కొండలన్న. అదే విధంగా మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు జయదర్శి ఎన్క్లేవ్ లో చక్కగా మంచి కార్యక్రమం, ఎన్నో రోజుల నుంచి కూడా మనము అనుకున్నటువంటి ఒక నీటి సరఫరా కార్యక్రమాన్ని ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకోవడం నా చేతుల మీదుగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ మన మాజీ మున్సిపల్ చైర్మన్, మన పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు సన్న శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండలరావు గారు, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నా మొదటి ప్రచార ఓటు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఇక్కడి నుంచి ఓటడం స్టార్ట్ చేశాడు. రెండు కూడా బాగా గుర్తుంది కూడా. వాస్తుకి మా కాన్స్టిట్యున్సీ మొత్తం నార్త్ ఈస్ట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాన్స్టిట్యున్సీ. దురదృష్టం ఏంటంటే రైలు కట్ట కూడా అడ్డం పడ్డది మనకి, అది లేకపోతే మనకి ఏం లేకపోతే దాని వాస్తు కావాలని చెప్పి అడిగిన మీ అందరు ఆశీర్వదించినందుకు మీరు బలమైన ఆశీర్వాదం ఎట్లా ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు నాకు. కాబట్టి నేను రోజు మర్చిపోలేను. మరి గుర్తు చేసిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా చక్కటి అనుభూతి, చాలా చాలా చక్కగా పెద్ద రోడ్లు, విశాలమైనటువంటి కావడం, కొన్ని ఇష్యూస్ కొన్ని ఈజీ అయిపోయేవి కొంచెం జటిలంగా మారుతా ఉంటాం.
ఈ వాటర్ లైన్స్ విషయంలో కూడా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఏదైనా సరే లైన్స్ మొత్తం వేయాలని చెప్పి మెగా వాళ్ళతో కొట్లాడి డిపార్ట్మెంట్ చెప్పి ఏదేమైనా సరే ఇల్లు ఉన్నా లేకపోతే తర్వాత భవిష్యత్తులో వస్తాయి అందరూ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు దగ్గరుండి లైన్స్ వేసుకున్నాం. కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు పూర్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు చైర్మన్ గారు చెప్పిన ఆయన అంటున్నాడు, ఒక గుండెరావుని వచ్చినట్టే మనకు పని చేయాల్సిందే అని చెప్పేసి. అంటే అట్లా వారు కాలనీ మొత్తం బాగుండాలని ఇంట్రెస్ట్ కొని ఎప్పటికప్పుడు కాలనీ వెరిఫికేషన్ అంతా కూడా కొన్ని సందర్భాల్లో పని కూడా కాలేదు. వాటర్ వర్క్స్ లో లేనిపోయింది, ఇంకా సార్ అది కావాలి ఇది కావాలని పెండింగ్ పెట్టినప్పుడు కూడా మన ఆయన ఎంత కోపపడుతున్నారో మేము టెన్షన్ పడి వచ్చిన తర్వాత సరే ఇది కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్స్, నువ్వు ఫోన్ చేయి మిగతా పని నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా సావధానం చూసుకోవాల్సింది ఎవరైనా సరే. మీరందరూ కలిసిపోయారు. వాస్తవంగా అట్లా కష్టపడి ఈ నీళ్లు రావడానికి చేసే ప్రయత్నాన్ని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నాను. రెండో విషయం కూడా మనకి ఇక్కడే మనకి క్రిటికల్ ప్రాబ్లం ఏంటంటే మనకి సప్లై అనేది కుంపల్లి నుంచి వస్తే ఇబ్బంది లేకుండా అది పక్క ఫీడర్కి వెళ్ళి తీసుకోవాలా, పక్క జీఎంతో మాట్లాడాలా, పక్క సప్లైతో మాట్లాడాలా, అక్కడ కొంచెం మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మాట్లాడి సావధానంగా మాట్లాడి సెట్ చేసుకొని తీసుకోవడం లేదు. రెండో విషయం వచ్చేసరికి మనకి ఇక్కడ కమ్యూనిటీ హాల్ది వాస్తవం పూర్తి కావాల్సి ఉండే మనకి మనకు సిడిపి ఫండ్స్ అన్ని కూడా ఏం చేసినంటే ఎమర్జెన్సీకి ఇది వాడండి, మీరు ఏమైనా రోడ్స్కి డ్రైనేజ్ వాడండి అని చెప్పి ఆ రోజు మా నిధులు ఆపడింది. మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా మీరు చూస్తారు టెక్నికల్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎట్లుండే స్టేట్ లో మీరు గమనిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చెప్తున్నాడు, ఇట్లా చెప్తున్నాడు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అయితే దేనికి అవసరం దానికే పెట్టండి, కమిటీ అవసరం తర్వాత పెండింగ్ పెట్టుకోండి అని చెప్పేసి కూడా మనకి అధికారులతో చెప్తా ఉంటాయి. అయినా సరే నేను మాత్రం డెఫినెట్ గా కమిటీలు ఎట్లా కట్టించాలి, అవసరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్ ఏదైనా చుట్టుపక్కల ఇండస్ట్రీలతో మాట్లాడి మనకు వచ్చే నిధులు నాకు వచ్చే నిధులు ఏమున్నా సరే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం జయదర్శి కాలనీకి పెడతాం. మీకు లాస్ట్ టైం చెప్పిన లాస్ట్ బడ్జెట్ ఈ బడ్జెట్ చూద్దామన్నా మార్చ్ ఏప్రిల్లో మనకి బడ్జెట్ వస్తుంది, దానికి క్లారిటీ వస్తుంది చెప్పి క్లారిటీ వచ్చింది. సరే అది కూడా మనకి టైం పట్టినా నేను సిఎస్ఆర్ వాళ్ళతో ఇప్పుడే మీటింగ్ అయిపోయిన తర్వాత 2 కాల్స్ చేస్తాను. సిఎస్ఆర్ తో మాట్లాడి మనకి ఎంత నిధులు అయితే వచ్చి, ఎందుకంటే ఎవరైనా ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఉంది, సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కూర్చోవచ్చు, రెగ్యులర్ గా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి నుంచి శాంక్షన్ ఇంటర్నల్ రోడ్స్ విషయం కూడా నేను కమిషనర్ గారితో ఈరోజు యాక్చువల్లీ సండే అయింది, ఇప్పుడు ఫోన్లో మాట్లాడతా ఈ 3 ఇష్యూస్ మాట్లాడి నోట్ చేయించి మరి గతంలో శాంక్షన్ అయింది కాబట్టి రోడ్ సంబంధించి అది కూడా టెండర్ ప్రాసెస్ ఏమైంది చూసుకుంటే కాకపోతే కూడా ఏం టెక్నికల్ పడదు మానిటర్ చెప్పించేస్తుంది కూడా. ఈ 3 ఇష్యూస్ వాటితో మాట్లాడి ఫోన్లో మాట్లాడి ఐటెక్ చేస్తానని చెప్పి గుడ్లో పెద్ద మనిషి ఉంటే కథలు ఉంటుంది కదా, చక్కగా కథలు ఉంటుంది, వస్తే కూడా ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది.